అక్కేంటి రోజు రోజు గుర్తు వస్తూనే ఉంది. హ్మ్. ఎలాగో ఈసారి రాఖీకి వెళ్ళలేను. అవును కదా, పోయినసారి అక్క రాఖీ కట్టింది, ఆ రాఖీ తీసుకుందాం. ఏమైందిరా బాధపడుతున్నావు? అక్క వయసులాగా ఉంది. రేయ్ కింద చూడు, నేనేరా. నువ్వా? అవునరా నేనే. నీ బాధ ఏంట్రా? అక్క వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు నేనే అక్క అనుకో. ఏంటో చెప్పు. నిన్ను చూడాలని ఉన్నా, రాలేని పరిస్థితిలో ఉన్నాను అక్క. రేయ్ నేను నీ పక్కన లేకున్నా నేను కట్టిన రాఖీ ఉంది కదరా, నేను ఉన్నట్లే. అక్క మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒకేలా మరో జన్మ ఉంటే నువ్వే కావాలని ఆ దేవుడిని కోరుకుంటా. రేయ్ ఏంట్రా సెంటిమెంట్ డైలాగ్ కొట్టావు? అక్క నీకు సెంటిమెంట్ లాగా అనిపించవచ్చు, కానీ నువ్వు నా ఎమోషనల్. ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని బాధలున్నా నిన్ను తలుచుకుంటే ప్రశాంతంగా ఉంటా. అవునరా, నీకు నేను ఎంత ఇష్టం. అక్క నువ్వు ఎంత ఇష్టం అంటే నీ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకునేంత. అవునా అక్క, నువ్వు లేకుంటే చాలా కష్టం ఉంది అక్క. ఈ జీవితం అంతా ఈ తమ్ముడికి తోడుకుంటావా? నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా. సరేరా. అక్కలున్న ప్రతి తమ్ముడికి ఇది అంకితం. నన్ను చూసుకోవడానికి తల్లి చాలదేమో అని ఆ దేవుడు నా కోసం మరో తల్లిని పంపించాడు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.